నమస్తే సార్. మా పేరు పోచమ్మ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? యూషాపునార్. ఏంటో మీ సమస్య ఏంటి? ఇల్లు మా అమ్మది సార్. మా అక్క చచ్చిపోయింది, మా బావ, అందరు కుటుంబం చచ్చిపోయారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. నా ఒక్కదాని మీదకి నన్ను కొడుతురు, తిడుతురు. ఇల్లు లోన్ తీసుకున్నాం, వాళ్ళ లోన్ తీసుకున్నామని అందరు ఇంటి మీదకి వచ్చి నన్ను కొడుతురు సార్. పోలీస్ అది కొన్నోడట ఎవడో. మేము అమ్మలేము. ఆడ ఎవడు కొన్న కాగితాలు తెచ్చుకపోయి నన్ను కొట్టిగో పల్లీలు కొట్టిగు ఎత్తుకపోయినని పోలీస్ స్టేషన్ పోతే నువ్వు లాయర్ దగ్గర పోతే లాయర్ దగ్గర పోయినా లాయర్కి ₹1,00,000 ఇచ్చి లాయర్ని పెట్టుకుంటున్నా కోర్టులో నడుస్తుంది అంటున్నా. లాయర్ ఒక తీసుకోపోలేదు. ఇక ఇల్లు 5 ఏళ్ళ సంది జరుగుతుంది. ఇక మొన్న ఇల్లు కొన్నాను ఇంటి మీదకి వచ్చిండు పేపర్లు పట్టుకొని. అట్లా వచ్చినామని నేను అడిగేటాకలా ఇక నాకు చదువు రాదు, ఏరే పేపర్ మొగది ఫోన్ నెంబర్ రాసుకొని ఏరే పేపర్ తీసుకొచ్చి ఇస్తే నేను నిజంగా అనుకో పేపర్ తీసుకున్నా. అది ఇంట్లో చూస్తే ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ అయిందని ఉన్నది. మళ్ళీ ఏమంటారు లోన్ వాడు తీసుకురాట. లోన్ వాడు ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడుతుండు, నన్ను కొడుతుండు, తిడుతుండు అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే బండి ఇచ్చి పెట్టిపోయినాడు పరారై. ఆ బండి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టంటే మా పెద్ద కొడుకు వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వచ్చిండు. పోలీసులు అసలు వీళ్ళు పట్టించుకుంటలేరు. మున్సిపల్ ఎట్లా మారింది సార్ అని వాళ్ళని అడిగితే వాళ్ళు నన్ను మున్సిపల్ గ్రౌండ్ ఎక్కనిస్తలేరు. అందరు బస్సులు అందరు పైసలు కట్టు పైసలకి ఏంది ఎవరు కట్టాలి సార్? మా అమ్మది అయితే నేను ఎవరు కట్టాలి? బస్సులు అట్లా అడుగుతారు పైసలు కట్టు 10 లక్షలు 20 లక్షలు అంటే నేను ఎక్కడికి తెచ్చి పెట్టాలి? కలెక్టర్ ఎవరో నాకు తెలుస్తలేదు సార్. కలెక్టర్ దగ్గర నేను తిరగలేను, చదువుకోలేను, నేను ఎక్కడ తిరగలేను. ఫస్ట్ టైం వచ్చినా చెప్పిన ఇట్లా కరెంట్ బిల్లు మారింది సార్. అప్పుడు ప్రజావాళ్ళ మా గలి పెట్టిన ఆ రోజే మారినాయి కరెంట్ బిల్లు మారినాయని ఈడ కూడా పెట్టిన ప్రజావాళ్ళ. ఇక్కడికి 5 సార్లు వచ్చిన సార్. ఇప్పటికి ఇక్కడ ఏ ఫోన్ ఇన్వాల్వ్ చేస్తలేరు, అసలు ఫోనే వస్తలేదు మాకు ఇంటి గురించి పట్టుకుంచుకోవట్లేదు. అందుకే ఇయ్యాలన్నా వచ్చిన ఇవాళ ఆఖరి సార్ అన్న వద్దాం ఇట్లా అని. కానీ కలెక్టర్ ఈడ కూడా పట్టించుకుంటలేరు. ఏం చేద్దాం అంటే ఇట్లా నా ఇల్లు ఇట్లా ఎట్లా చేద్దాము మరి? ఒకదికి కూలిపోతుంది, ఒకదికి ఎట్లా చేయాలి? ఇట్లా నేను కొన్నాను బస్తోలో వస్తుంది. మరి ఎవడు కొన్నా ఇంటి ముంగడికి రావాలి కదా, ఇంటి ముంగడికి అట్లా వస్తలేరు బస్తోలు. అదే సైన్ లేవు. మరి మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే నన్ను ఎందుకు రానిస్తలేరు? మున్సిపల్లా ఆ పెద్ద ఆఫీసర్ ఏదో ఆడికి ఇస్తలేరు. నా వెనకరిగా ఊరికొచ్చి కొడుతురు నన్ను మున్సిపల్ ఆఫీసుని. నేను ఆడికి గ్యాస్ మీద తీసుకొని పోయినా కానీ గ్యాస్ మీద గుంజుకొని నా వెనకరికి వాడే ఊరికొస్తుండు. ఆడ పెద్ద సార్ ఉంటాడు ఒక ఆఫీస్లో. ఆ ఆఫీస్ దగ్గర పోతే నువ్వు ఎందుకు వచ్చినా ఉన్నాడు అని ఇట్లా గెలుముతురు కట్టెలతో. అది ఏమో సారు ఏమో మేడం నాకు తెలియదు. నేను చదువుకోకపోతే నాకేం తెలియదు. నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నాకు ఫోన్ నెంబర్ ఇస్తలేరు ఎవరు. మా ఇంటి దగ్గర సర్వే సత్యనారాయణ పెట్టిరో ఆయన దగ్గర పోతే నువ్వు కూతురునే కావన్నమాట. కూతురు కావాలంటే తిప్పలాడి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిన, బ్లడ్ సర్టిఫికేట్ ఇచ్చిన. మా అమ్మ మా నాయనది మా అక్కది మా బావగడు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? అది ఉన్నదే మేము ఇద్దరు ఆడపిల్లలు. మా నాయన వాళ్ళ సొంతూరు జిడిమెట్లనే. వచ్చి కనుక్కోరు సార్, మీరు ఎంక్వైరీ చేసుకోరు మీరు దయచేసి. కానీ నా ఇల్లు అయితే ఓన్ ఇయర్ సార్ ఇంకా కాలు మొక్తా నన్ను గట్ల చేస్తున్నారు, నన్ను నానా తిప్పలు పెడుతురు. వీడికి ప్రజావాళ్ళకి 5 సార్లు వచ్చిన. లెటర్ రాస్తున్నారు, నాకేం చదువు రాదా? నేను చెప్పిన రాస్తున్నారు, తీసుకుంటారు. ఏం చెప్పట్లేదు, ఏం జవాబే వేస్తలేరు. మళ్ళీ అన్ని తీసుకుంటారు, ఏం జవాబే లేదు మాకు. అంతే ఇక రాసుకుంటారు అంతే. నాకు చదువు రాదు కదా, రాసుకుంటారు పంపి వాళ్ళు ఇస్తలేరు ఒక స్లిప్ కూడా నాకు. ఆడ చెప్తే మున్సిపాలిటీ చెప్తే నువ్వు ప్రజావానికి లెటర్ తీసుకురాపో అని అడుగుతారు. ఇక్కడ ఉన్న అధికారులందరూ ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. సో పని చేస్తున్నారు వాళ్ళంతా? ఏం పని చేస్తలేరు. నేనైతే 10 సార్లు పోవచ్చు మున్సిపాలిటీ ఆఫీస్కి. ఏది ఎమ్మెల్యే కలెక్టర్ ఆఫీస్ అట అక్కడ నేను పోలీసు వాళ్ళది. ఆడిపోతే ఆయన పియ్యనంట. అంటే నేను ఫోన్ ఇయ్యను, నువ్వు లెటర్ తీసుకురంటే ఏం లెటర్ తీసుకురావు సార్? ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ ఇస్తలేరు. ఆ పోలీస్ స్టేషన్ లెటర్ పట్టుకొని అడిగిపోవాలన్నట కలెక్టర్ ఆఫీస్కి. వాళ్ళు ఇయ్యంది నేనేం చేయాలి? ఆడిస్తలేరు, ఈడిస్తలేరు, ఎవరు ఇస్తలేరు. నేనేం చేయాలి సార్? ఎవరు ఇయ్యంది, నేను ఎక్కడంటే తిరగాలి? గల్లీలో రీడ దగ్గర పోతే మాకు తెలియదు, నువ్వు 20,000 కట్టు మేము పరిష్కారం చేస్తాం. వెళ్ళలే, ఇప్పుడు ఇడికే వచ్చినాం సార్ మేడం. లోపలికి వెళ్ళి మీకు కనబడ్డరు ఇవ్వాలా? ఇడికి వచ్చి ఏం చెప్పుకుంటారా సార్? నాకైతే నా ఇల్లు కావాలి. నేను నా తల్లికి ఒకదాన్ని, నాకు గదే ఆదేరు. నా కొడుకులకు రేపు పొద్దుగా నేను ఏమి ఇవ్వాలి? నా తల్లిది నాకు వస్తుందా రాదా సార్? నేను ఒకదాన్ని ఉన్నా, అందరు చచ్చిపోయి నేను ఒక్కదాన్ని ఇంకా ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఇంటి ముందర ఎంక్వైరీ చేసుకున్నా సరే ఇదే ఉండాలి, రేపు చెప్పినా ఇదే ఉండాలి, తప్పు మాట లేదు. కానీ నాకైతే చదువు రాదు, నా మొగనికి చదువు రాదు, ఎవరికి చదువు రాదు. కానీ నన్ను నానా తిప్పలు పెట్టి నన్ను గోస పెడుతురు. మొన్న పోలీసు వాళ్ళకి ఫోన్ నెంబర్ కొట్టంటే కొట్టిపిస్తే వచ్చిండు బండి ఎట్టగా బండి తీసుకొని పోలీస్ స్టేషన్ పెట్టండి. నేను మొగడు రావాలి పోలీస్ స్టేషన్లో. వాళ్ళ నీళ్ళు బతినాడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేసి మళ్ళీ పోలీసులు ఇంతవరకు ఫోనే చేయకపోయారు నాకు. నాకు ఎట్లా తెలుసు సార్ మీరు?
ఇంత ఇదిగా లేరు వాళ్ళు, అంత ఇదిగా లేరు. నేను ఎక్కడంటే తిరగాలి ఒక్కదాన్ని, నా మోనికి అమాయకుడు, చదువు రాదు ఆయన కూడా, నేను ఎట్లా తిరగాలి, నేను ఏం చేయాలి? అప్పు సాపు చేసి కడదామంటే నేను ఎక్కడ తీసుకొని రావాలి, ఎక్కడికని గుంజుకురావాలి నా అప్పులు? ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు. ఈడెవడోనంటే కొన్నాడంట ఇంతమంది 5 మంది. కరెంటు ప్రజావాణిలో పెట్టేటప్పుడే మా అమ్మ పేరు మీద వచ్చింది కరెంటు బిల్లు. 10వ తారీఖు మా అమ్మ పేరు మీద వచ్చింది, 20వ తారీఖు 8వ తారీఖు ప్రజావాణి పెట్టిర్రు. అప్పటి వరకు కరెంటు బిల్లు మార్చేసారు. అక్కడ పోషం నా పేరు మీద ఉన్నదే, కరెంటు బిల్లు ఉన్నది అంతే అని మార్చేసారు. ఇక మార్చేసి ఇప్పుడు ఆట ఆడుతున్నారు. ఇక నన్ను ఇంట్లో ఉండనిస్తలేరు. పొద్దుగాల ఏమవుతుందో పొద్దుమికి ఏమవుతుందో అట్లా జరుగుతుంది నా పని. మరి ఎట్లా చేస్తారో మీ దయ సారు, మేమేం అనుకోవట్లేదు.